ప్రభావతి అయితే తన కొడుకు కోడలు విల్లా కొన్నారు. నేను ఒక గొప్ప ఇంటి దానిలాగా ఇంక పార్కులో తిరిగినట్టు ఇంక వాకింగ్కి అయితే రండి మనం వాకింగ్కి వెళ్దాం అన్నట్టుగా ఇంక సత్యం తీసుకొని తన డ్రెస్సెస్ కూడా మొత్తం మార్చేసి ఇంక వాకింగ్కి అయితే వెళ్తుంది. ఇంకా అలా వెళ్ళేటప్పుడైతే తనకు ఒక ఐడియా వస్తుందనమాట. చూసారా అండి, మన ఇంటి ముందు కూడా ఈ ఫ్లవర్స్ చెట్లన్నీ వేసి పెట్టుకోవాలి అన్నట్టుగా ఉంటే ఇంక ప్రతిదానికి ప్రభావతి సంతోషంగా ఉందని సత్యం కూడా అయితే చాలా సంతోషపడతాడు. ఈ లోపల ఇంక ఇంటికైతే వెళ్ళిన తర్వాత మనోజ్ అయితే ఇంకా మిగతా 70 లక్షలు కట్టాలి, ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడు రోహిణి అయితే ఏమిటి శృతిని రవిని అడుగుదాము, వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. ఇంకా అలా అడిగేసరికి ఇంకా రవి అయితే ఇంకా మనోజ్ మొహం మీదే చెప్పేస్తాడు, నా దగ్గర ఎక్కడున్నాయి అన్నయ్య అన్నట్టుగా. ఏంట్రా, నేను మీ అన్నయ్యని కదరా, నేను కొంచెం గొప్పగా అయితే మీకు కూడా అది మంచిదే కదరా అంటే, సరే అన్నయ్య నువ్వు గొప్పవాడు అవడం నాకు ఇష్టమే, కానీ మా దగ్గర లేని డబ్బు తీసుకురా అని చెప్పంటే ఎక్కడ తెచ్చామో అన్నట్టుగా మాట్లాడతాడు. ఇంకా కల్పన అయితే ఇండియాకి వచ్చింది అని చెప్పనని ఇంకా బాలుకు ఫోన్ చేసి తన కార్ బుక్ చేసుకొని ఇంక వెళ్తుంది. ఏం పెన్ మీద వచ్చారు మేడం అంటే, నేను ఒక విల్లా అనుకున్నాను బాలు, ఆ విల్లా కోసం రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను, మిగతా డబ్బులు పేమెంట్ చేసేయాలి అంటే ఇంకా తన గురించి మొత్తం అయితే అడతాడు. ఏం విల్లా మేడం ఏంటి అని చెప్పన్నట్టుగా, ఇంకా నీకే చూపిస్తాను కదా బాలు, అక్కడ దాకా తీసుకెళ్ళు అన్నట్టుగా ఇంకా కల్పన కూడా అంటుంది. ప్రభావతి అయితే ఇంకా కల్పనని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత బాలు, ఏంట్రా ఎవరో అమ్మాయిని తీసుకొచ్చావు అంటే, ఈ విల్లా కొనుక్కునేది ఆ అమ్మాయేనంట అని అనంగానే, ఏంటి నువ్వే మళ్ళీ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి అంటే మనోజ్ గారు విల్లా కొనకూడదని ఇలా కూడా ప్లాన్ చేసావా అన్నట్టుగా తనైతే అంటుంది. ఇంకా అలన్న తర్వాత, లేదు నేను ఈ విల్లాకి అసలు ఓనర్ని, నేను ఇప్పుడు దీన్ని కొనుక్కుంటున్నాను కాబట్టి నేను వచ్చాను అని అనేటప్పటికీ ఇంకా ప్రభావతి అయితే, రే మనోజ్, రోహిణి, ఇక్కడ మీ ఇల్లుని ఎవరో కొనుక్కున్నారని చెప్పని వచ్చారా, మీరు రండ్రా అన్నట్టుగా తనైతే మాట్లాడుతూ ఉంటే ఇంకా రోహిణి కూడా అయితే ఇంకా కల్పనని చూడంగానే షాక్ అనమాట. ఏంటి మనోజ్, తను ఇక్కడికి ఎలా వచ్చింది, అయినా ఈ విల్ల తనదంటుంది ఏంటి అంటే, ఏమైనా చేసావా నువ్వు